ప్రేమించిన ప్రియురాలు తన జీవితాన్ని అంతం చేస్తుందనుకోలేదంటూ ఓ వ్యక్తి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్నూలు జిల్లాలో వెలుగులోకొచ్చింది. ఎమ్మెగనూరు మండలం గువలదొడ్డి గ్రామ నివాసి ధనుంజయ్ గౌడ్ అదే గ్రామానికి చెందిన తనకంటే పెద్దదైన శశికళతో ప్రేమలో పడ్డాడు. ఇరు కుటుంబాలు వివాహానికి ఒప్పుకోకపోవడంతో ఇద్దరూ వేర్వేరు పెళ్లిళ్లు చేసుకున్నారు. కానీ మరలా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగడంతో కలిసి జీవించాలనుకున్నారు. భర్త పిల్లలను వదిలేసి వచ్చిన ప్రియురాలను ధనుంజయ్ గౌడ్ ఓ లేడీస్ హాస్టల్లో చేర్చి తమ బంధాన్ని కొనసాగించాడు. అయితే హాస్టల్లో ఉండలేకపోతున్నానని తనను ఇంటికి తీసుకువెళ్లాలని ప్రియురాలు నిత్యం ఒత్తిడి చేసింది. తాజాగా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ ఫోటోను పంపడంతో మనస్తాపం చెందిన ధనుంజయ్ గౌడ్ పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అమ్మాయికి అవును స్వచ్ఛంగా ఏమైనా పెళ్లి కాలేదు, సంసారం లేదు అనడానికి కూడా లేదు. ఆ అమ్మాయికి సంసారం ఉంది, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒక బాబు 9 సంవత్సరాలు, ఒక బాబు 7 సంవత్సరాలు. ఆ అమ్మాయి ఇంత ఇదిగా నరకాయాతం చేసి మా తమ్ముడికి పెళ్ళి అయ్యి 3 ఇయర్స్ అవుతుంది. ఈరోజు ఆ అమ్మాయి జీవితం మా మేనకోడలు అంటే మా మా మేనమామ కూతురు అమ్మాయి, ఆ అమ్మాయి జీవితం పాడు చేశాడు, చేపించింది. అలాగే ఈ అమ్మాయి జీవితం కూడా నాశనం చేసుకుంది.